హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా శనివారం నాటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. వాంగ్స్ గార్డెన్ లిజర్డ్ అనే కొత్త సరీసృపాల జాతిని ఏ దేశంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి శ్రీలంక. సరైన సమాధానం ఆప్షన్ ఏ చైనా. వాంగ్స్ గార్డెన్ లిజర్డ్ అనే కొత్త ఇగువానా జాతిని చైనాలో కనుగొన్నారు. 9 సెంటీమీటర్ల కంటే తక్కువ పొడవు, నారింజ రంగు నాలుక కలిగిన ఈ సరీసృపాల శాస్త్రీయ నామం కలోట్స్ వాంగి. ఇవి ఎక్కువగా దక్షిణ చైనా, ఉత్తర వియత్నాంలోని ఉప ఉష్ణమండల సతత హరిత అడవులు, పర్వత ప్రాంతాలు, పొదల్లో కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఏ యూనివర్సిటీ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్గా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ పాండిచ్చేరి యూనివర్సిటీ, ఆప్షన్ బి హైదరాబాద్ యూనివర్సిటీ, ఆప్షన్ సి ఆంధ్ర యూనివర్సిటీ, ఆప్షన్ డి పంజాబ్ యూనివర్సిటీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ పాండిచ్చేరి యూనివర్సిటీ. పాండిచ్చేరి యూనివర్సిటీ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నియమితులయ్యారు. ఇది విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం. రెండో ప్రశ్న. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ డి యోగి ఆదిత్యనాథ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ జన్మస్థల నగరమైన అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విమానాశ్రయ టెర్మినల్ భవనం ఉండగా ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా దీన్ని నిర్మించారు. మూడో ప్రశ్న. బ్రిక్స్ సమూహంలో చేరడానికి వచ్చిన ఆహ్వానాన్ని అధికారికంగా తిరస్కరించిన దేశం ఏది? ఆప్షన్ ఏ అర్జెంటీనా, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి న్యూజిలాండ్, ఆప్షన్ డి శ్రీలంక. సరైన సమాధానం ఆప్షన్ ఏ అర్జెంటీనా. అర్జెంటీనా బ్రిక్స్ సమూహంలో చేరేందుకు వచ్చిన ఆహ్వానాన్ని అధికారికంగా తిరస్కరించింది. ఈ కూటమిలో అర్జెంటీనా చేరబోదని ఆ దేశ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జేవియర్ మిలే తన ఎన్నికల ప్రచారంలోనే ప్రతిజ్ఞ కూడా చేశారు. నాలుగో ప్రశ్న. బెస్ట్ ఫుడ్ సిటీల జాబితాలో హైదరాబాద్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 39, ఆప్షన్ సి 41, ఆప్షన్ డి 47. సరైన సమాధానం ఆప్షన్ బి 39. టేస్ట్ అట్లాస్ ప్రకటించిన బెస్ట్ ఫుడ్ సిటీల జాబితాలో 39వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఇటలీ రాజధాని రోమ్కి అగ్రస్థానం కల్పించిన ఈ జాబితాలో భారత్ నుంచి హైదరాబాద్తో పాటు ముంబై 35, ఢిల్లీ 56, లక్నో 92వ స్థానంలో ఉన్నాయి. ఐదో ప్రశ్న. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు ఏమని నామకరణం చేశారు? ఆప్షన్ ఏ అయోధ్య రామ్ జంక్షన్, ఆప్షన్ బి అయోధ్య సీతా జంక్షన్, ఆప్షన్ సి అయోధ్య దేశ్ జంక్షన్, ఆప్షన్ డి అయోధ్య ధామ్ జంక్షన్. సరైన సమాధానం ఆప్షన్ డి అయోధ్య ధామ్ జంక్షన్. అయోధ్యలోని ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్ అని ప్రధాని నరేంద్ర మోదీ 2023 డిసెంబర్ 30న నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆయన 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించారు. ఆరో ప్రశ్న. హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి పివి సింధు, ఆప్షన్ సి దీపికా పదుకోన్, ఆప్షన్ డి హృతిక్ రోషన్. సరైన సమాధానం ఆప్షన్ సి దీపికా పదుకోన్. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. అయితే ఇప్పటికే ఉన్న షారుఖ్ ఖాన్ స్థానంలో దీపికాను నియమించిందో లేదా ఇద్దరిని బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగించనుందో హ్యుందాయ్ ఇండియా తెలపలేదు. ఏడో ప్రశ్న. బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళ ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్, ఆప్షన్ బి టైమ్టన్ మోషి, ఆప్షన్ సి ఎలిస్ వాల్టన్, ఆప్షన్ డి జూలియా ప్లెషర్ కోచ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్. బిజినెస్ ఉమెన్ ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ప్రపంచ కుబేర్ల జాబితాలో కూడా ఆమె 12వ స్థానంలో ఉన్నారు. ఎనిమిదో ప్రశ్న.
మహిళల పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అలీన్ నూర్ స్యాహిదా, ఆప్షన్ బి జోజెఫ్ బొసాన్స్కీ, ఆప్షన్ సి శీతల్ దేవి, ఆప్షన్ డి లీసా బార్బలిన్. సరైన సమాధానం ఆప్షన్ సి శీతల్ దేవి. భారత యువ సంచలనం శీతల్ దేవి మహిళా పారా ఆర్చర్ 2023 అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డు పొందిన తొలి భారత ఆర్చర్ శీతలే కాగా హాంగ్జో వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్ లో ఆమె 2 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. ఇక శీతల్కి ఇటీవలే అర్జున్ అవార్డు కూడా లభించింది. 9వ ప్రశ్న, ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 విజేత ఎవరు? ఆప్షన్ ఏ లియోనాల్ మెస్సీ, ఆప్షన్ బి ప్యాట్ కమింగ్స్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి లెబ్రాన్ జేమ్స్. సరైన సమాధానం ఆప్షన్ సి విరాట్ కోహ్లీ. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఇచ్చే ఈ అవార్డు కోసం కోహ్లీ, మెస్సీ పోటీ పడగా చేజింగ్ మాస్టర్కి 78% ఓట్లు వచ్చాయి. 2023లో కోహ్లీ అంతర్జాతీయంగా 2048 పరుగులు చేశాడు. ఇక ఇవాటి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 ఫైనలిస్ట్గా నిలిచిన భారతీయ టీచర్ ఎవరు? ఆప్షన్ ఏ దీప్ నారాయణ్, ఆప్షన్ బి రంజితా సిన్హా దిశాలే, ఆప్షన్ సి సోనం వాంగ్చుక్, ఆప్షన్ డి అరవింద్ గుప్తా. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.